హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఫ్రంట్ ప్యానెల్‌లో లోగోస్ ఉన్నాయి కదా! అవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేయమని ఒక మన సబ్‌స్క్రైబర్ కోరడంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్‌గా ఇక్కడ చూసారు కదా! బ్లూటూత్ అని, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్, డాల్బీ ప్రొలాజిక్ అని. ఇవి లోగోస్ మనం ఇలా తయారు చేసిన తర్వాత దాన్ని ఎన్‌గ్రేవింగ్ మనం అక్కడ ఫ్రంట్ ప్యానెల్‌లో చేసుకుంటాం. ఇక్కడ శాంపుల్‌కి నేను ఒక 2 లోగోస్‌ని చేసి చూపిస్తాను. ఆ విధంగా మీరు లోగోస్‌నైనా మీరు ఏదైనా ఇలా చేసుకోవచ్చనమాట. మన ఫ్రంట్ ప్యానెల్‌కి కావాల్సిన విధంగా మీ ఓన్ లోగోను కానీ, లేదా మీ డిజైన్ చేసుకున్న లోగోను మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిందేందంటే, మీరు ఏదైతే లోగోని చూజ్ చేసుకున్నారో, ఆ లోగోని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫైల్‌లోకెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుందనమాట. ఇక్కడ ఇంపోర్ట్‌కెళ్ళి యాక్చువల్‌గా నేనిక్కడ ఇక్కడ 2 లోగోలున్నాయన్నమాట. ఫస్ట్ డాల్బీ తీసుకుందాం. దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇదొచ్చేసి పీఎన్‌జీ ఫైల్ అంటుందన్నమాట. సైజు చాలా పెద్దదిగా ఉంది. సో, మనము అడ్జస్ట్ చేసుకొని ఎన్విరాన్మెంట్ అడ్జస్ట్ చేసుకుందాం. సో, ఇప్పుడు దీన్ని మనం ఎలాగా ఇలా అవుట్‌లైన్ వచ్చేటట్టు ఇది అవుట్‌లైన్ ఇలా ఉంటే మనకు అక్కడ ఎన్‌గ్రేవింగ్‌లో ఇలా వస్తుందన్నమాట. సో, ఇక్కడ మనకి ఇది పీ పీఎన్‌జీ ఫైల్‌లో ఉందన్నమాట. దీన్ని మనము ఇక్కడ ట్రేస్ అని వచ్చింది కదా! ఇది బిట్ మ్యాప్‌లోకెళ్ళామనుకోండి. ఇక్కడ అవుట్‌లైన్ ట్రేస్ అని ఉంటుంది. మనకు కావాల్సిన విధంగా ఈ ఆప్షన్స్ అన్ని గురించి కావాలంటే ఒక వీడియో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీరి గురించి కూడా నేను వీడియో చేస్తాను. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు ఇది తీసుకున్నాను లోగో అనేదన్నమాట. లోగోని క్లిక్ చేయడం వల్ల మనకి డైలాగ్ బాక్స్ వస్తుందన్నమాట. ఇక్కడ కలర్స్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం గ్రే స్కేల్ ఇయన్నీ ఆర్‌జీబీ ఉంటుంది. ఆర్‌జీబీ అంటే డైరెక్ట్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ తీసుకుంటుంది. కాబట్టి మనం యాక్చువల్‌గా అయితే బ్లాక్ అండ్ వైట్ తీసుకోవచ్చు. లేదా నేను ప్రస్తుతానికి గ్రే స్కేల్ తీసుకుంటున్న ఆప్షన్. ఇప్పుడు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏ విధంగా వస్తుందనేది అవుట్‌పుట్ ప్రివ్యూ చూపిస్తుందనమాట. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం అంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి. ఇప్పుడు ఇలా డ్రాగ్ చేసుకోండి. అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఉందనుకుంటే చూడండి ఇలా చేసుకొని నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ గ్రూప్ అయి ఉంటుంది. ఓకే. ఇందులో నెక్స్ట్ ఈ ప్యాలెట్ గురించి ఇది ఎంత ఒక వీడియో చేస్తాను. యాక్చువల్‌గా అయితే ఇప్పుడు మీకు ఇక్కడ నో ఫిల్ నెక్స్ట్ మౌస్‌తో రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ అవుట్‌లైన్ వస్తుందన్నమాట. ఓకే. చూసారా? ఈ విధంగా మనకొక లోగో అనేది క్రియేట్ అయిపోయింది. అలాగే ఇందులో మనం ఏమైనా చేంజెస్ ఇక్కడొచ్చేసి రిజిస్టర్డ్ అని ఉంది కదా! దీన్ని తీసేయాలనుకున్నప్పుడు ఇక్కడొచ్చేసి ఆబ్జెక్ట్స్ ప్యానెల్‌లో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనకి దీనికి సంబంధించింది ఇక్కడ ఆర్ఓ ఈ రెండిటిని డిలీట్ చేసేయచ్చు. సో, అది గ్రూప్‌గానే ఉంటుంది. మనకు డాల్బీ సెలెక్ట్ అయిపోయింది. ఓకే. ఇలాగా ఈ లోగోని మన ఇష్టం మళ్ళీ రీసైజ్ చేసుకొని ఎంత సైజ్ కావాలంటే అంత రీసైజ్ చేసుకొని మన ఫ్రంట్ ప్యానెల్‌లోకి ఇచ్చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ డిటిఎస్ అనేది చూద్దాం. సో, ఫైల్, ఇంపోర్ట్, డిటిఎస్ లోగో. ఇది చాలా సైజు పెద్దదిగా ఉంది కాబట్టి చిన్నదిగా చేసుకొని ఓకే. ఇప్పుడు మళ్ళీ బిట్ మ్యాప్‌కెళ్ళి అవుట్‌లైన్ ట్రేస్, లోగో. ఇక్కడ ఆర్‌జీబీ ఉంటుంది. సో, ఆర్‌జీబీ తీసేసి మనం బ్లాక్ అండ్ వైట్‌లోకి పెట్టుకుందాం. గ్రే స్కేల్ కానీ, బ్లాక్ అండ్ వైట్ కానీ.
ఓకే. ప్రివ్యూ చూపించడం లేదు ఇక్కడ. ప్రివ్యూ ఓకే. నో ప్రాబ్లమ్. ఓకే చేద్దాం. వస్తుంది. ఓకే. ప్రివ్యూ వచ్చింది. ఓకే. లేదు గ్రే స్కేల్ తీసుకుందాం. ఓకే. గ్రే స్కేల్ తీసుకుంటే ఏమైంది ఇక్కడ చూడండి, కలర్స్ చేంజెస్ వల్ల ఇక్కడ డబుల్ కలర్ లాగా వచ్చింది. సో మనం వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ తీసుకుందాం. రైట్. ఓకే. చూసారా, ఇప్పుడు డ్రాగ్ చేద్దాం. ఓకే. డిటిఎస్ లోగో. రైట్. ఇది న్యూ డిటిఎస్ లోగో, ఇది ఓల్డ్ అన్నమాట, ఇది కొత్త మోడల్ వచ్చేసింది. ఇక్కడ కూడా ఆర్ఓ అనే దాన్ని రిమూవ్ చేద్దాం. రెండు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేస్తే అయిపోయింది. సో డిటిఎస్ లోగో కూడా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం లోగోస్ అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా లోగోస్ డిలీట్ చేసుకొని మన ఫ్రంట్ ప్యానెల్లోకి ఎన్గ్రేవింగ్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.